వందనాలండి పాస్టర్ జాన్పాల్ గారు. వందనాలు రవీంద్రన్న. మీ నుంచి ముఖాముఖిగా ఇంకొన్ని ప్రశ్నలకు మేము సమాధానాలు కావాలని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా అన్న. నా ఒక్కడికే కాదు, ఈ వీడియో తర్వాత ఎంతమంది అయితే చూస్తారో అంతమందికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది అనే ఒకే ఒక ఉద్దేశంతో మిమ్మల్ని ప్రశ్నలు అడగడానికి మేము ఈరోజు మీ ముందుకు వచ్చాం. మా మొదటి ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు దాకా మీరు మాట్లాడారు అనేక రకాల విమర్శల గురించి. దాన్నే కొనసాగిస్తూ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే అల్టిమేట్గా మీరు దేవుడికి ఏం లెక్క అప్పచెప్పాలనుకుంటున్నారు? మీ గోల్ ఏంటి అసలు? అంటే విమర్శల విషయంలోనా? అఫ్కోర్స్ ఓవరాల్గా ఏదైనా సరే, వాక్యపరంగా కానీ విమర్శపరంగా కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు దేవుడికి ఏ లెక్క అప్పచెప్పాలనుకుంటున్నారు? మీ గోల్ ఏంటి? ఓకే, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే లెక్క అప్పచెప్పాలి అని కాకుండా ఈ రోజు లెక్క ఈ రోజు చెప్పాలని నేను ప్రయత్నం చేస్తున్నా. ఓకే, ఈ రోజు ఏదైనా దాచిపెట్టి మూసి పెడితే ఎండ్ ఆఫ్ ది డే నేను లెక్క చెప్పాలి. ఈ రోజు అప్పగిస్తే ఎండ్ ఆఫ్ ది డే నేను చెప్పాల్సిన అక్కర్లేదు. ఓకే, ఈరోజు జరిగిన తప్పుని ఈరోజే ఖండిస్తున్నా. నా సాధ్యమైనంత మేర తప్పుని ఖండిస్తూనే ఏది నిజమో చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఎండ్ ఆఫ్ ది డే నేను దేవుని ఎదురుగా నిలవబడి తలదించుకొని ఆయన అడిగిన దానికి లెక్క చెప్పాలనే ఆ ఆలోచన నాలో లేదు కాబట్టి, అంటే దోషిగా నిలవబడేటువంటి ఉద్దేశం లేదు కాబట్టి ఈరోజు నా బాధ్యతని నేను నెరవేరుస్తున్నా. ఎండ్ ఆఫ్ ది డే నేను చెప్పదలుచుకోవట్లే, ఈరోజే ఏ రోజు కారు చెప్పదలుచుకుంటున్నా. ఓకే, నా పరిధిలోకి వచ్చింది, నా వినికిడిలో వినపడింది, నా దృష్టికి వచ్చింది, దాని మీద నా వంతుగా నేను స్పందిస్తున్నాను. బైబిల్ ప్రకారంగా బైబిల్ ఇలా చెప్పింది, వీళ్ళు అలా చేస్తున్నారు. ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి, ఎన్నో బెదిరింపులు ఉన్నాయి, కేసులు ఉన్నాయి, ఎన్నో దాడులు ఉన్నాయి, మానసికంగా మాటలు ఉన్నాయి, రకరకాలు అనుభవిస్తున్నాను. కాబట్టి ఎండ్ ఆఫ్ ది డే నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఈరోజు అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. తర్వాత అబద్ధ ప్రవక్తలు అనేవారు చేసే బోధ, ఇప్పుడు మీరు ఎవరెవరినైతే టార్గెట్ చేసి, టార్గెట్ అనే దానికన్నా కానీ ప్రజలందరికీ కళ్ళకు కనపడతానే ఉంది స్పష్టంగా, ఎవరెవరైతే అబద్ధ బోధకులు అని చెప్పి ఈరోజు లైమ్లైట్లో ఉంటున్నారో వాళ్ళందరూ చేసే బోధ విని కూడా చాలామంది మేము మారుతున్నాం, మేము క్రీస్తులోకి వచ్చాం, మేము బాప్తీసం తీసుకున్నాం, ఇది మంచి బోధ, దీన్ని ఇట్లా విమర్శ చేయొద్దు అని చెప్పి దాన్ని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా కొన్ని లక్షల్లో ఉన్నారు. అవును, వాళ్ళకి మీరేం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? ఓకే, ఇందులో వాళ్ళు చెప్పింది కూడా కరెక్ట్ ఉంది. మేము మారామన్నారు కదా, మారామంటే ఏ మార్పు? అది మీరు అనుకున్న మార్పా లేకపోతే బైబిల్ కోరుకున్న మార్పా? మేము మారామంటే ఏంటి, దాని అర్థం ఏంటి? అంటే మీరు ఒకటి మనసులో పెట్టుకొని అలా మారారని దాన్ని అనుకుంటున్నారా, లేకపోతే బైబిల్ ఒక వ్యక్తిని ఎలా మారాలని కోరుకుందో అలా మారారా? ఒకవేళ అబద్ధం చెప్పినా సరే బైబిల్ కోరుకున్న మార్పు వస్తే ఇక దీనికి వాల్యూ లేదు, దీనికి అర్థం లేదు. ఎవరు ఏది చెప్పినా సరే ఈ బైబిల్లో ఉన్న మార్పు వస్తే కనుక ఇక బైబిల్తో పని ఏంటి? బైబిల్ కోరుకున్నది ఏంటంటే మారు మనసు, పశ్చాత్తాపం, పాపక్షమాపణ, ప్రభువైన యేసుక్రీస్తు శిలువను గౌరవించడం, నూతన సృష్టిగా మారడం, ఇది బైబిల్ కోరుకున్నది. కానీ ఈరోజు వస్తున్న మార్పు ఏంటి? నేను ఈ చర్చికి వచ్చిన తర్వాత పిల్లలు పుట్టారు, నేను అయ్యగారి దగ్గర ప్రార్థన చేసుకుని గడ్డలు పోయాయి, నేను అమ్మగారి దగ్గర ప్రార్థన చేసుకున్న తర్వాత ఇల్లు కట్టుకున్నాను, అయ్యగారు నూనె రాసుకున్న తర్వాత దయ్యం పోయింది, పంటలు పండింది, ఇదా మార్పు బైబిల్ కోరుకున్నది? ఇలాంటి సాక్ష్యాలు బైబిల్ ఎక్కడైనా ఉన్నాయా? అపోస్తలులు ఇలా ఎక్కడైనా చెప్పారా? లేవు. కనీసం ఒక్క ఉదాహరణ కూడా లేదు. అప్పులు పోతున్నాయంట, అపోస్తలులు ఎక్కడైనా చెప్పారా? యేసు దగ్గరకు ఒక వ్యక్తి నా పిత్రార్జితంలో పాలు పంచి పెట్టాలని నా సహోదరునితో చెప్పు ప్రభు అని అంటే యేసు ప్రభు ఏమన్నాడు? ఓయి మీ మీద తీర్పరగానైనను పంచిపెట్టుగానైనను ఎవరు నన్ను నియమించారు? ఆర్థిక లావాదేవీల గురించి నా దగ్గరికి ఎందుకు వచ్చావు అని అన్నాడు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? నశించిందని వెదక రక్షించడానికి, అంతేగాని ఈ జీవన సమాధాన విషయాల మీద వాటి గురించి మాట్లాడడానికి కాదు కదా. మనకు కొంచెం తెలివి ఉంటే మనమే సమస్యను పరిష్కరించుకోవచ్చు, లేకపోతే ఇంకెవరి దగ్గరికి వెళ్తే పరిష్కరిస్తారు కదా. కాబట్టి ఏంటంటే బైబిల్ ఏ విధానంలో ఒక వ్యక్తిని మారాలని కోరుకుంది? పాతవి గతించను, సమస్తం కొత్తవాయను. ఎవడైనా క్రీస్తు యేసునందంటే వాడు నూతన సృష్టి. అలా నూతన సృష్టిగా ఏమైనా మార్పు వచ్చిందా? ఒకవేళ ఏ వాక్యం చెప్పినా సరే నూతన సృష్టిగా మారిపోతుంటే మరి ఈ వాక్యమే చెప్పాల్సిన అవసరం ఏంటి? ఇదేందుకు ప్రమాణం ఏంటి? కాబట్టి మేము మారామంటే ఏం మారావు? ఏ విధానంలో మారావు? నువ్వు మారావని ఎలా నిర్ధారించుకున్నావు? అసలు ఎక్కడ చూసి నిర్ధారించుకున్నావా, లేకపోతే పక్కన వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళని చూసి నిర్ధారించుకున్నావా, లేకపోతే బిల్డింగ్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి ఏమైనా చెప్తున్నావా? అబద్ధ ప్రవక్తలు కూడా సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపుచ్చేటువంటి సూచక్రియలు చేస్తారని బైబిల్లో ఉంది. కాబట్టి స్వస్థత జరగగానే స్వస్థత కాదు, అది ఏ రకమైన స్వస్థత? కాబట్టి మారామంటే ఏం మారావు? నీకు మానసిక ప్రశాంతత వచ్చిందా? అది మార్పు అనుకుంటున్నావా? కుటుంబ సమాధానం వచ్చింది, అది మార్పు అనుకుంటున్నావా? నీ జీవితం మారాలి, ఇక్కడ కోరుకున్నట్టుగా మారాలి. నూతన జన్మ అనుభవం ఉందా? నూతన సృష్టిగా మారావా? ఇది మార్పు అంటే.
అంతేగాని నీకు నువ్వు ఒక గీత గీసుకొని ఓహో ఇలా నేను మారాను కాబట్టి ఇది మారాను అనేటట్టుగా ఆపాదించొద్దు. బైబిల్ కోరుకున్నట్టుగా మారాలి. ఓకే. తర్వాత అందరినీ విమర్శిస్తున్నారు. అందరినీ అంటే మీ వీడియోలు ఆశాంతం చూస్తే మొదటి నుంచి ఈ రోజు వరకు ఏ ఒక్క డినామినేషన్ని కానీ ఏ ఒక్క పాస్టర్ని కానీ వదిలిపెట్టలేదు. మీరు అందరినీ విమర్శించారు. ఎందుకంటే విమర్శ అనే కోణమే మీ దగ్గర నుంచి ఎక్కువ వినపడుతుంది కాబట్టి నేను కూడా దాన్నే ఉపయోగిస్తున్నాను. ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా విమర్శించారు. ఇప్పుడు చాలామంది దృష్టిలో ఉన్న ప్రశ్న ఏంటంటే వీళ్ళందరూ తప్పు, మీరు ఒక్కళ్ళే కరెక్టా అనేది చాలామంది అడిగే ప్రశ్న. దానికి మీరేం సమాధానం చెప్తారు? ఇంత చిన్న ప్రశ్న కూడా సమాధానం చెప్పాలి అంటే నేను మిమ్మల్ని అనట్లేదన్నా, వాళ్ళు అంటున్నటువంటి దాన్ని నేను అంటున్నాను. నేను ఒక వ్యక్తిని విమర్శిస్తున్నాను అంటే దాని అర్థం ఆ వ్యక్తి తప్పు, నేను కరెక్ట్ అనే దాని ఉద్దేశం. జనరల్గా రవీంద్ర అన్న ఏంటి నువ్వు చేస్తున్నది అని అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు చేస్తున్నది నాకు నచ్చలేదు, నువ్వు తప్పు, నేను మాత్రమే కరెక్ట్ అనేది జనరల్ ఇది స్టేట్మెంట్. ఇదేం పెద్ద ఆలోచించాల్సి అక్కర్లేదు. తర్వాత మీరు ఏమన్నారంటే అందరినీ మీరు విమర్శిస్తున్నారు అని అన్నారు. సారీ, నేను అందరినీ విమర్శించలేదు. ఎక్కడైతే తప్పు జరుగుతుందో ఆ తప్పును మాత్రమే నేను విమర్శిస్తున్నాను. మరేంటన్నా చాలామందిని మీరు మాట్లాడుతున్నారు కదంటే వాళ్ళందరిలో నా తప్పులు కనిపించాయి, వాళ్ళందరూ తప్పు నువ్వు ఒకడే కరెక్టా అంటే ఎస్, ఆ పాయింట్కి నేను ఎస్ అనే చెప్తున్నాను. వాళ్ళందరూ తప్పు కాబట్టి నేను విమర్శించాను, నేను చెప్తున్న కోణం కరెక్ట్ కాబట్టే దీన్ని వినండి అని చెప్తున్నాను. మరి 100 మంది క్లాస్ రూమ్లో ఉంటే పిల్లలు 100 మంది ఎగ్జామ్ రాస్తారు, 2+2 = 4 ఇది ఆన్సరు. కానీ 99 మంది 2+2 = 5 అని ఒకరు, 3 అని ఒకరు, 6 అని ఒకరు రాశారు. మరి 99 మందికి ఇంటూ కొట్టాల్సిందే కదా. 2+2 = 4 అని ఎక్కడ కనపడితే అక్కడే టిక్కు పడతారు తప్ప ఇక 100 మంది రాశారు 99 మందికి ఇంటెట్టు కొడతారు అని అంటే సారీ, నా దగ్గర ఆన్సర్ లేదు. యాజ్ అ మ్యాథ్స్ టీచర్గా 2+2 = 4 దానికి మాత్రమే టిక్కు కొడతాను. అది 1000 మంది ఇంటూ కొట్టచ్చు కాక తప్పు రాస్తే, వేరే దారి లేదు కదా. కాబట్టి ఇంతమందిని విమర్శిస్తున్నారు, వాళ్ళందరూ తప్పు, నువ్వు ఒకడే రైట్ అంటే నేను అదే అనుకుంటున్నాను. నేను రైట్ అని చెప్పట్లేదు, బైబుల్ ఇలా చెప్పింది, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని నేను విమర్శించాను. వ్యక్తిగతంగా నాకు ఈ దర్శనం వచ్చింది, నాకు ఈ కళ వచ్చింది, దేవుడు నాకు ఇలా బయలుపరిచాడు కాబట్టి మీరు తప్పు అని చెప్పట్లేదు. నేను ఇదిగో బైబిల్లో ఇలాగుంది, మీరు ఇలా చేస్తున్నారు అన్నప్పుడు వాళ్ళు విమర్శిస్తున్నది ఎవరు, వాళ్ళు తప్పుపడుతున్నది ఎవరు? నాకు రాత్రి కళ వచ్చింది రవీంద్ర అన్న, నా కళ ప్రకారంగా మీరు తప్పు చేస్తున్నారంటే అప్పుడు అది నేను మిమ్మల్ని విమర్శించినట్టు అవుతుంది. రవీంద్ర అన్న బైబిల్లో ఇలాగుంది పలానా వచనంలో, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అన్నప్పుడు ఎవరు మాట్లాడారు మీకు వ్యతిరేకంగా? బైబిల్ మాట్లాడింది. ఇంత చిన్న విషయం ఎందుకు అర్థం కావట్లేదు? అందరూ విమర్శిస్తున్నారంటే అందరూ తప్పైనప్పుడు అందరిని విమర్శిస్తాం. అందరూ తప్ప మీరు ఒకరే కరెక్టా అంటే నేను కరెక్ట్ అని చెప్పట్లే, ఇది కరెక్ట్ అని చెప్తున్నా. ఇందులో ఏదైనా నా మాటని వ్యతిరేకిస్తుంటే దాన్ని చూపించండి, నేను కూడా సరి చేసుకుంటాను. అంతేగాని మీరు ఒక్కరే కరెక్టా అంటే నేను అదే అనుకుంటున్నాను, ఇక్కడ కరెక్ట్గా ఉంది, దీన్ని అర్థం చేస్తున్నాను, దీన్ని నేను చెప్తున్నాను, నేను భావిస్తున్నాను. లేదు మీరు అర్థం చేసుకున్న తప్పు అంటే కనుక మీరు నాకు చెప్పండి, నేను వింటాను. మరి నాకేం అర్థం కాలేదు, నాకు ఎంతమంది కనిపిస్తారో తప్పుగా అంతమంది గురించి నేను మాట్లాడతాను. ఎందుకంటే బైబిల్ నాకు ఇచ్చినటువంటి స్వేచ్ఛ, అధికారం, బాధ్యత కాబట్టి నేను మాట్లాడతాను. ఎంతమందినే విమర్శించాలి, ఆ తర్వాత విమర్శించకూడదు నంబర్ ఎంత నేను పెట్టుకోలే. ఎంతమంది కనపడితే ఎంతమంది వల్ల నష్టం ఉంటే క్రైస్తవానికి అంతమంది గురించి మాట్లాడతాను. నా వయసు అంత ఇప్పుడు ఇంకా చాలా ఉంది కదా, మన తెలియదు దేవుని చిత్తం ఎంత ఉందో అంతవరకు నాకు కనబడిన వాళ్ళందరి గురించి మాట్లాడతాను. అది ఏ డినామినేషన్ అన్నది నాకు పట్టింపు కాదు, అది ఎవరన్నది నాకు పట్టింపు కాదు, ఎంత పెద్ద అన్నది నాకు పట్టింపు కాదు, ఎంత చిన్న అన్న పట్టింపు కాదు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ నాకు పట్టింపు కాదు. ఈ వాక్యానికి వ్యతిరేకంగా ఉంటే ఎవరినైనా మాట్లాడతాను, ఎంతమందినైనా మాట్లాడతాను. ఇంత అని నేనేమో టార్గెట్ పెట్టుకోవాలి, ఇంతమందిని మాట్లాడాం కదా ఇక మౌనంగా ఉందామని. నా పరిధిలో నా చెవిలో వినమన్నటువంటి ప్రతి దానికి నేను స్పందిస్తాను. తప్పైతే లేఖనాన్ని చూపించి స్పందిస్తాను, అంతేగాని నా వ్యక్తిగతంగా నేను ఎవరిని ఖండించట్లే. ఆ భాగంగా అన్ని డినామినేషన్లను నేను తప్పని నేను మాట్లాడుంటే కనుక వాటి కట్టుబడుతున్నాను, అవి తప్పే, ఇప్పటికే తప్పే, ఎప్పటికీ తప్పే. ఒకసారి నేను ఒక వ్యక్తిని టార్గెట్ చేసి మాట్లాడాను, టార్గెట్ అంటే నెగిటివ్ వినబడుతుందేమో, ఒక వ్యక్తి తప్పు అని నేను వాక్యం చూపించాను అంటే ఆ వ్యక్తి వచ్చి ఆ వాక్యం అలా కాదని చెప్పమానండి, ఒకవేళ కరెక్ట్ అయితే నేను మార్చుకుంటాను, ఆ వ్యక్తి వాదన కరెక్ట్ అయితే. అంతేగాని ఇంతమందిని విమర్శించామంటే ఇంతమందిని విమర్శించాలని రూల్ ఏమి లేదు కదా. వాక్యం ఎలాగుంది, వాక్యానికి వ్యతిరేకంగా ఎంతమంది తప్పు చేసినా తప్పే, ఏ డినామినేషన్ తప్పు చేసినా తప్పే, ఎంత పెద్దోడు తప్పు చేసినా తప్పే, ఎంత చిన్నోడు తప్పు చేసినా తప్పే. యేసుప్రభు అంటాడు, నాకు ముందు వచ్చిన వారు దొంగలను దోచుకుని వారునే ఉన్నారు అని అన్నాడు. ఎంతమందిని? ముందు వచ్చిన వాళ్ళందరూ అంటే సన్నిధిని సభ 71 నుంచి 72 మంది పరిసయ్యుల బృందం, వాళ్ళందరి దొంగలు అన్నాడు యేసుప్రభు. సున్నం కొట్టిన సమాధులు అన్నాడు,
అంత మాట నేను అనలేదు కదా. కాబట్టి సత్యము ఒంటరిగానే ఉంటుంది, సత్యము అసత్యం భుజం మీద చేయవేయదు, అసత్యాన్ని కలుపుకోదు. అబద్ధ ప్రవక్తలు 400 మంది ఉండొచ్చు కాక, మీకాయ ఒక్కడే ఉండొచ్చు కాక, 400 మందిని ఏమన్నాడు? దేవుడు అబద్ధమాడే ఆత్మను వీరి నోట ఉంచాడు అని అంటే ఒకడు కోపం వచ్చింది హనన్యాకి, వచ్చి మీకాయని చెంప మీద కొట్టాడు. అహాబు దగ్గర ఎంతమంది ప్రవక్తలు ఉన్నారు? బయలు ప్రవక్తలు, ఆశీర్వాద ప్రవక్తలు కలిపి 850 ఉన్నారు. 400, 450. మరి అంతమంది చేస్తుంది తప్ప ఏలియా ఒక్కడే కరెక్టా? మీరు చెప్పండి. అంటే కరిమేల పర్వతం మీద ఏలియా ఒక్కడే కరెక్టా? ఇంతమంది తప్ప? దీనికి బైబిల్ ఏం చెప్తుందంటే ఎంతమంది తప్పు చెప్పినా తప్పే, సత్యాన్ని ఎంతమంది అవలంబించినా సత్యమే. కాబట్టి నంబర్ ఇక్కడ ప్రాముఖ్యం కాదు, మనకి ఏ డినామినేషన్ ప్రాముఖ్యం కాదు. నాకు బైబిల్ ప్రకారంగా పలానా వాళ్ళు తప్పు అనిపించింది, తప్పు అని చెప్పాను. నేను నంబర్ ఎంచుకోలేదు, నాకు తెలియదు. భవిష్యత్తులో కూడా మాట్లాడతాను. మిగిలినటువంటి డినామినేషన్ ఏది వదిలిపెట్టాను కదా నా ఉద్దేశం, వాటిని గురించి కూడా మాట్లాడతాను. ఇంతవరకు వాటిని గురించి మాట్లాడే అవకాశం రాలేదు కాబట్టి ఇలాగ ఉన్నాను. భవిష్యత్తులో వస్తే వాళ్ళని కూడా వదిలిపెట్టను, వాళ్ళని కూడా మాట్లాడతాను. తప్పుంటేనే. దీని ప్రకారం ఇప్పుడు దాకా మీరు మాట్లాడిన దాని ప్రకారం నేను అనుకోవటం, నా తర్వాత చాలామంది కొన్ని కామెంట్లు కూడా నేను చూశాను, పరలోకం వెళ్ళే వారి శాతం చాలా తక్కువగా ఉంటుంది. అంటే 100కి ఒకళ్ళు కూడా వెళ్తారో లేదో, 1000కి ఒకళ్ళు కూడా వెళ్తారో లేదో, ఈ రేషియోలో చెప్తున్నారు కొంతమంది. ఇప్పుడు ఇప్పుడు దాకా మీరు చెప్పిన దాని ప్రకారం, లేకపోతే ఇన్ని ప్రసంగాలు మీరు చేసిన దాని ప్రకారం పరలోకం వెళ్ళే రేషియో ఏమాత్రం ఉండొచ్చు అసలే? యేసు చెప్పాడు కదా, ఇరుకు ద్వారం ప్రవేశింప పోరాడుడి, నాశనానికి పోయేదారి బహు విశాలమును వెడల్పునై ఉన్నది. బహు విశాలంగా ఉంది నాశనానికి పోయేదారి, దాని ద్వారా పోయేవాళ్ళు అనేకులు. జీవానికి పోయేదారి ఇరుకుదారి అని యేసు చెప్పాడు. కాబట్టి ఎక్కువ మంది సత్యాన్ని ప్రేమించి వచ్చేవాళ్ళు కాకుండా మారు మనసు ద్వారా వచ్చేవాళ్ళు లేరు క్రైస్తవంలో. చాలా మట్టుకు ఎవరో ఉన్నారు, ఏదో ఆశించి, వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు ఆశించి అలా వస్తున్నారు. మానవ బలహీనత బట్టి కొన్ని ఆశించి రావడం అన్నది తప్పని నేను చెప్పట్లే. ఎందుకంటే మీకు అప్పుల సమస్య ఉండొచ్చు, నాకు అనారోగ్య సమస్య ఉండొచ్చు, ఇంకొకరి కుటుంబ సమస్య ఉండొచ్చు, ఎవరి సమస్య వాళ్ళది. మనం మానవులుగా బలహీనులమే. కాబట్టి ఏదో ఒక సమస్యతోనే, ఏదో ఒక అవసరంతోనే యేసు దగ్గరికి వస్తాం. అయితే చచ్చేదాకా అలాగే ఉండకు, అక్కడే నిలవబడకు. అది ఒకవేళ దేవుడు నీ విషయంలో అప్పులు తీర్చాడు అనుకోండి, అదేంటంటే నేను దేవుడిని నిరూపించాడు. అక్కడి నుంచి ఏం చేయాలి అంటే ఆయన ఎవరు అన్నది ఆలోచించాలి. ఇప్పుడు ఆయన కపెర్నహూములో అనేకమైన అద్భుతాలు చేశాడు, బేత్సైదాలో అద్భుతాలు చేశాడు, కొరాజినాలో అద్భుతాలు చేశాడు. ఆయన ఏ పట్టణాల్లో విస్తారమైన అద్భుతములు చేసినో ఆయా పట్టణముల వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగాను అని అన్నాడు. యేసుప్రభు అద్భుతాలు చేస్తేనే మారు మనసు రాలేదంట వాళ్ళకి. అద్భుతం ఎందుకు చేస్తాడు ఆయన? నేను దేవుణ్ణి అని నిరూపించేదానికి. అక్కడే నిలబడతావేంటి? ఆయన ఎందుకు నా విషయంలో అద్భుతం చేశాడు, ఆయన గురించి ఆలోచించవా? ఇక బైబిల్ అదే చెప్పిందా? ఎంతసేపు అప్పుల గురించి చెప్పిందా? ఎంతసేపు రోగాల గురించి చెప్పిందా? ఏంటి బైబిల్ సారాంశం అన్నది ఒకటి కావాలి కదా. కాబట్టి అక్కడే నిలవబడితే తప్పది. అక్కడే నిలవబడుకు. సత్యం ఏంటి, బైబిల్ ఏంటి అన్నది ఎంట్రీ పాయింట్ ఎలాగైనా ఉండొచ్చు. ఒక్కొక్కడు ఒక్కో ద్వారంలో రావచ్చు లోపలికి, ఒక్కొక్కటి ఒక సమస్య అలా రావచ్చు. వచ్చిన తర్వాత అసలైన సత్యం ఏంటన్నది ఆలోచించాలి. మీరు ప్రశ్న అడిగారు కదా, అది మరొకసారి గుర్తు చేస్తారా? మీరు చెప్పిన దాని ప్రకారం, ఇప్పుడు జరిగే దాని ప్రకారం పరలోకం వెళ్ళే వారి సంఖ్య. అవును. ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే ఒక్కొక్కటి ఎంట్రీ పాయింట్ అలాగ ఉంది. అలా వచ్చిన వాళ్ళు మారు మనసు అనే దాని ద్వారా కాకుండా, పశ్చాత్తాపడకుండా, పాపాలు ఒప్పుకోకుండా, పరిశుద్ధులుగా చేయబడకుండా, ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి ఆ విమోచన అనుభవించకుండా, నూతన సృష్టిగా చేయబడకుండా ఎంతకాలం బ్రతికినా సరే వాళ్ళు పరలోకానికి వెళ్ళరు అన్నది బైబిల్ చెప్పింది. ఎవడైనా క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి అని బైబిల్ చెప్పింది, నేను చెప్పట్లేదు. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడడు, హృదయ శుద్ధి గల వర్ధనులు వారు దేవుణ్ణి చూస్తారు అని రాయబడింది. కాబట్టి వీటిని బట్టి నేను చెప్తుంది ఏంటంటే, ప్రస్తుత క్రైస్తవ సమాజంలో బైబిల్ టీచింగ్ లేని కారణం చేత, సువార్త నిజంగా వారికి అందని కారణం చేత, సువార్త రూపంలో ఏంటంటే అందుతుంది తప్ప నిజంగా సువార్త వారిని తగలటం లేదు. కాబట్టి వాళ్ళలో ఆ సువార్త తగినటువంటి స్పందన రాలే. అది రానప్పుడు చర్చిలో ఉంటే ఏంటి, గుడిలో ఉంటే ఏంటి, మసీదులో ఉంటే ఏంటి? యేసుప్రభుని అభిమానిస్తున్నావా, లేకపోతే నిజంగా యేసుప్రభుని అనుకరిస్తున్నావా? యేసుప్రభును బయట వాళ్ళు కూడా అభిమానిస్తున్నారు. ఆయన తప్పేమీ లేదు కదా, యేసుప్రభులో తప్పు పట్టడానికి ఏమీ లేదు. అద్భుతమైన క్యారెక్టర్ అయింది. కాబట్టి ముస్లిమ్స్ ఆయన్ను అభిమానిస్తారు, హైందువులు అభిమానిస్తారు. యేసుప్రభుని అభిమానించడం కాదు ఇక్కడ కావాల్సింది. క్రిస్టియన్స్ అంటే లిటిల్ క్రైస్ట్ అంటే యేసుప్రభులు అని. నేను యేసుక్రీస్తుని పోలి నడుచుకుంటున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు.
పౌలు గారు. కాబట్టి ఏంటంటే యేసు ప్రభుని అనుకరించడం, యేసు ప్రభుని మనం ధరించుకోవడం, యేసు ప్రభుని మనలో చూపించడం, యేసు ప్రభులా మనం రూపాంతరం చెందడం, ఇవి జరిగినప్పుడు ఈ వ్యక్తి పరలోకానికి వెళ్తే పరలోకం ఈ వ్యక్తికి బాగుంటుంది. ఇవి జరగకుండా పరలోకం పోతే పరలోకం నరకం అవుతుంది. దేవుడు పరిశుద్ధుడు, నేను పాపిని, ఇలాగే పాపంతో పోతే దేవుడు దహించి అగ్ని అవుతాడు కదా నాకు. అవును. ఈ పాపం పోగొట్టుకొని పోతే, అంటే యేసు ప్రభులో పోగొట్టుకొని పోతే అప్పుడు దేవునితో నాకు అన్యోన్య సహవాసం ఉంటుంది కదా. అంటే ఏం కోరుకుంటున్నారు ఇంతకీ? పరలోకానికి మొత్తం అందరూ వెళ్ళిపోతారేంటి? మరి బైబిల్ దేనికి? బైబిల్ చెప్పిన ప్రమాణాలతో ఉంటేనే పరలోకం వెళ్తాం. అంతేగాని నాకు యేసు ప్రభు అంటే ఇష్టమే, నేను కూడా చర్చికి వెళ్తాను, క్రిస్మస్కి, గుడ్ ఫ్రైడేకి వెళ్తాను, అప్పుడప్పుడు నాకు చర్చిలో భోజనం పెట్టిస్తాను, కానికిస్తాను, ఇలాంటి వాళ్ళతో చర్చికి వెళ్ళి ఏం చేస్తారు? అంటే ఎక్కువ మంది ఆలోచన ఇట్లాగే ఉంది. నేను బాప్తీసం తీసుకున్నాను, కానుకిస్తున్నాను, దశంభాగం ఇస్తున్నాను, అనేక రకాల ప్రార్థనలో పాల్గొంటున్నాను, చెప్పే ప్రసంగం కూడా దీనికి తగినట్టుగానే ఉంటుంది, మీరందరూ పరలోకం వెళ్ళిపోతారు అన్నట్టుగా. వెళ్ళరు. మరి ఇది ఎందుకు? ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు ఉంటే మరి దీనికి ఇది ప్రామాణికం కదా. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో 9వ వచనం నుంచి పౌలు ఏమంటున్నాడు అంటే, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. నేను చెప్పట్లేదు, పౌలు చెప్తున్నాడు. చెప్పి మీలో కొందరు అట్టివారై ఉంటరి, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగుబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడతారే. ఈ లక్షణాలతో ఉన్న వాళ్ళు సంఘంలో ఉంటే వీళ్ళు పరలోకం పోతారా? మోసపోకుడి, ఇలాంటి వారు దేవుని రాజ్యానికి వారసులు కారని నేను చెప్పట్లే, బైబిల్ చెప్పింది. మరి ఇలాంటి వాళ్ళంతా చర్చలో ఉంటే వాళ్ళు ఎంత కానికిస్తే మాత్రం ఏంటి, వాళ్ళు ఎన్ని చేస్తే ఏంటి? బుద్ధిహీనులు బలి అర్పించినట్లుగా బలి అర్పించట కంటే సమీపించి ఆలకించడం శ్రేష్టం అంటాడు జ్ఞాని అయిన సొలొమోను. దేవుడికి కావాల్సిన బలి ఆయన మాట వినడమా? ఆయన మాట వినడం. ఒకవేళ బలి అయితే ఆయనకి ఆ రోజు బలి, ఈరోజు దశంభాగం కదా. ఆ రోజు సౌలు ఏం చేశాడు? శ్రేష్టమైన వాటన్నింటిని దాచిపెట్టాడు. ఇవి నా కోసం కాదు, దేవునికి బలి అర్పించడానికి. అప్పుడు సమూయేలు ఏమన్నాడు? అబ్బా దేవుడు అంటే ఎంత ప్రేమ నీకు అన్నాడా? దేవుడు మాట వినకపోవడం సోది చెప్పడంతో సమానం, మూర్ఖతను కనపరచడం, మాయా విగ్రహం చేసుకోవడంతో సమానం. నీ బలుడు కాదు ఆయన కావాల్సిన, ఆయన మాట వినడం. సింహాసనం నుంచి తొలగించాడా? రాజైన దావీదు అంటాడు, బచ్చమతో వ్యభిచారం చేసిన తర్వాత, దేవా నీకు బలుడు కాదు కావాల్సింది, దహన బలుడు కాదు కావాల్సింది, ఒకవేళ అవే కనుకంటే నేను అర్పిస్తాను, నీవు విరిగి నలిగిన హృదయాన్ని అలక్ష్యం చేయమంటాడు. ప్రభువా నీవు బలిని కాదు కోరుకుంటూ ఉన్నది, నా హృదయం విరగడం నలగడం కావాల్సింది. ఏ దావీదు బలి అర్పించలేడా వ్యభిచారం చేసి? కనుక దేవుడు ఏమి రాయించాడో, ఎలా ఉండమని కోరుకున్నాడో ఆ లక్షణాలు లేకుండా మీరు ఎంత కానుకిచ్చినా, ఎన్నిసార్లు చర్చికి వెళ్ళినా, చర్చిలోనే చచ్చిపోయినా, ఏం చేసినా సరే పరలోకం వెళ్ళరు. ఒకవేళ అలా అందరూ వెళ్ళేట్టుకుంటే ఇంత మనం ఎందుకు మాట్లాడుకోవాలి? ఇంత నిష్ఠగా ఎందుకు ఉండాలి? అసలు పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూడము అన్నటువంటి మాటకు అర్థం ఏంటి? పరిశుద్ధతను కలిగి ఉండడానికి ప్రయాసపడండి అని ఎందుకు మాట్లాడతాడు? తిమోతి యవనేచ్ఛ నుంచి పారిపోని పౌలు ఎందుకు మాట్లాడతాడు? నేను ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుని అయిపోతానేమో అని నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను పౌలు ఎందుకు అంత కఠినంగా తన శరీరం పట్ల ఆయన వ్యవహరించాడు? ఎందుకు భక్తులు అంత కఠినంగా ఉన్నారు వాళ్ళ జీవితాల విషయంలో, భక్తి విషయం రాజీ పడకుండా? ఎవరు పడితే వాళ్ళు పరలోకం పోతే మరి ఇదేంటి? అంతెందుకు? ప్రవక్త అయిన యెషయా అనేక సందర్భాలు, అంటే 6వ అధ్యాయానికి ముందు మీరు చదవండి, మీకు శ్రమ, మీకు శ్రమ, మీకు శ్రమ, మీకు శ్రమ అని ఎన్నిసార్లు ప్రయోగిస్తాడు శ్రమ అని. ఎవరికి? ఇశ్రాయేలుకి. ఎప్పుడైతే దేవుని దర్శనం కలిగిందో అప్పుడు అయ్యో నేను నశించితని, రాజును సైన్యములకు అధిపతికి యెహోవా నేను కన్నులారా చూచితని, నేను కన్నులారా చూచితని నశించితని అని అయ్యో అయ్యో అని ఈయన మీద శాపాన్ని ప్రకటించుకుంటాడు. దేవుని చూన్నంత వరకు వీళ్ళ మీద శాపాన్ని ప్రకటించాడు. దేవుని చూసిన తర్వాత ఈయన శాపాన్ని ప్రకటించుకున్నాడు. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని, అపవిత్రమైన జనుల మధ్య నివసించువాడిని అని ఈయన మీద ప్రకటించుకున్నాడు. కాబట్టి మనం దేవుని నిజంగా చూస్తే అప్పుడు కనిపిస్తుంది మన ఆంతర్యం ఏంటి అన్నది. ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపాలని బట్టబయలైతే ఆ రోజు ఎలాగుంటుంది? కాబట్టి పాపం పెట్టుకొని వస్తే దేవుడు మనల్ని కాల్చే జ్వాల అవుతాడు, అగ్ని జ్వాల అవుతాడు, దహించే అగ్ని అవుతాడు. పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడితే అప్పుడు ఆయన మన తండ్రి అవుతాడు, ప్రేమ కలిగిన తండ్రి అవుతాడు. రెండు ఆయనే. పాపుల్ని నరకంలో కాల్చే జ్వాల ఆయనే, నీతిమంతుల్ని పరలోకంలో ఆదరించేటువంటి దేవుడు ఆయనే. అయితే నీ స్థితిని బట్టి ఉంటుంది రెండు. కాబట్టి చర్చికి వచ్చిన వాళ్ళంతా పరలోకం పోతారంటే ఇక బైబిల్ అనవసరం. అయితే
మీ మీద విమర్శ అనే ముద్రే ఎక్కువగా వినబడుతుంది. అదే ముద్ర వేసి మళ్ళీ నేను కూడా మీ మీద మళ్ళీ ఇంకో ప్రశ్న అడుగుతున్నాను. ఇంతమందిని ఇన్ని రకాలుగా విమర్శ చేస్తున్నారు. ఈ విమర్శలో కూడా మిమ్మల్ని మీరు సమర్థించుకుంటున్నారు వాక్యాన్ని చూపించి. ఇంత విమర్శ చేస్తున్న మీరు పరలోకి వెళ్తారని గ్యారంటీ ఉందా? మొట్టమొదటిగా మీరు ఇంతమందిని విమర్శిస్తున్నారు అని అన్నారు కదా, దానికి నేను నిజంగా సంతోషిస్తున్నా. మీరు అలా అన్నదానికి నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నా. ఎందుకు అంటే ప్రభువైన యేసుక్రీస్తుని గురించి చెప్పిన ప్రవచనం ఏంటంటే, సుమయోను ఆయన చిన్నప్పుడే చెప్పిన ప్రవచనం ఏంటంటే, ఈ శిశువు ప్రభువైన యేసుక్రీస్తు అనేక హృదయాలోచనలు బయలుపడినట్లుగా నిందాస్పదమైన వివాదాస్పదమైన గుర్తుగా నియమించబడి ఉన్నాడు. వివాదాస్పదమైన గుర్తుగా నియమించబడి ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తుని గురించి చెప్పని మాట ఏంటంటే, ఆయన మూలరాయి, దానికి అనేక మంది తొట్టుపడతారు అనేటువంటి మాట రాయబడింది. ప్రభువైన యేసుక్రీస్తు వారికి అభిమానుల కంటే విమర్శకులు ఎక్కువ. ప్రతి సందర్భంలో విమర్శించారు ప్రభువైన యేసుక్రీస్తు వారిని. ఆయన తప్పుపట్టడానికి ప్రయత్నం చేశారు. యేసుప్రభు తప్పుడని కాదు, యేసుప్రభు వాళ్ళ తప్పుడు సిద్ధాంతాలు ఖండిస్తున్నాడు కాబట్టి. యోధా మతం అంతా ఏకమై ప్రభువైన యేసుక్రీస్తు వారిని దేవదోషం చేశాడని సిలువెక్కించారు. ప్రధాన యాజకుడు తన వస్త్రాలు చింపుకొని, ఇక సాక్షులతో మనకేం పని, వీడు దేవదోషం చేసి ఉన్నాడు, ఇక సాక్షులతో ఏమైనా పని ఉందని సిలువెక్కించారు. ఎవరు? ప్రధాన యాజకుడు, యోధా మతం పెద్ద. ఇక్కడ యేసుప్రభు తప్పందామా? కాదు. యేసుప్రభు అంటాడు, నన్ను బట్టి అంటే నేను భూమి మీద సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాను అనుకుంటున్నారా? ఖడ్గమునే కానీ సమాధానాన్ని ఇవ్వడానికి నేను రాలే, అగ్ని వేయడానికి భూమి మీదకి వచ్చానంటాడు ఆయన. ఒక ఇంటిలో 5 మంది ఉంటే ముగ్గురికి విరోధంగా ఇద్దరికి విరోధంగా ముగ్గురు ఉంటారని చెప్పాడు. అంటే యేసు ప్రభు అందరినీ యునైట్ చేయడానికి కాదు వచ్చింది, ఆయన అందరినీ కలపడానికి కాదు. ఎవరైతే సత్య సంబంధాలు ఉంటారో వాళ్ళు యేసు ప్రభుకి ఆకర్షించబడతారు. ఎవరైతే సత్యాన్ని ద్వేషిస్తారో వాళ్ళు యేసు ప్రభుని విమర్శిస్తారు. అలాంటి వాళ్ళు యేసు ప్రభు సిలువెక్కించారు. యేసు ప్రభు సిలువలో అత్యంత దారుణంగా చనిపోయాడని యేసు ప్రభు చెడ్డోడు కాదు కదా, ఆయన సిలువెక్కించిన వాళ్ళంతా మంచి వాళ్ళేం కాదు కదా. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, ఎవరైతే వెలుగు దగ్గరికి వస్తారో వాళ్ళు దేవుని ప్రేమిస్తున్నారు, నీతిని ప్రేమిస్తున్నారు అని. ఎవరైతే వెలుగుని ద్వేషిస్తున్నారో వాళ్ళ క్రియలు చెడ్డవిగా కనబడకుండా ఉండడానికి వెలుగుని ద్వేషిస్తున్నారో వెలుగు దగ్గరికి రావట్లేదు అని యేసుప్రభు చెప్పాడు కదా. పాస్టర్ జాన్ పాల్ అనే నేను అందరిని విమర్శిస్తున్నాను మీరు అన్నారు కదా, ఆ విమర్శ నా వ్యక్తిగతం కాదు, బైబిల్ చూపెడుతున్నాను. ఒకవేళ నేను చేస్తున్నటువంటి విమర్శ కానీ, నేను అడుగుతున్న ప్రశ్న కానీ, నేను ఖండిస్తున్న విధానం కానీ బైబిల్కు వ్యతిరేకంగా ఉంటే నేను బాధపడతాను. ఒకవేళ బైబిల్కు వ్యతిరేకంగా లేకుండా బైబిల్లో ఏం చెప్పారో అదే నేను చెప్తూ ఉన్నప్పుడు ఈ ప్రపంచమంతా నన్ను నీవు అందరిని విమర్శిస్తున్నానని ముద్ర ఎన్నిసార్లు వేస్తారో అంత సంతోషపడతాను. ఎందుకంటే బైబిల్కి నేను సమాంతరంగా ఉన్నాను అని. ఎందుకంటే అందరూ పొగడాలన్నది నా టార్గెట్ కాదు. కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే బల నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకోవాలని, ఆయన దగ్గర ఆ మాట వినాలనే నా టార్గెట్, అంతే తప్ప చివరికి నా బంధువులు స్నేహితులు వీళ్ళు అనాలని కూడా నా టార్గెట్ లేదు. ఎందుకంటే ఈరోజు ఉంటారు రేపు పోతారు. మనిషి అన్నవాడు ఈరోజు ఉంటారు రేపు పోతాడు, అంతే. ఇలా రేపో మాపో చచ్చిపోయేటువంటి మనిషి చేత పొగిడించుకోవాలి, ప్రశంసలు కావాలనేటువంటి చిన్న మనస్సాక్షి నాకు లేదు, ఆ ఇరుకు మనస్సాక్షి లేదు, అందరిని మెప్పించాలని నాకు లేదు. కేవలం నా కోసం సిలువలో ప్రాణం పెట్టిన ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే బల నమ్మకమైన మంచి దాసుడా అనాలి, ఆయన నోటితోనే నేను వినాలి, అంతే. ఇక మిగతా వాళ్ళు విమర్శిస్తున్నాడు, నో ప్రాబ్లం. నేను విమర్శ చేస్తున్నాను, విమర్శ చేయమని వాక్యమే చెప్పింది, ఖండించమని, గద్దించమని, బుద్ధి చెప్పమని బైబిలే చెప్పింది. నేను బైబిల్నే పాటిస్తున్నాను. నేను ఎంతసేపు ఉన్నా సరే ఈ వాక్యానికి నేను సమాంతరంగా ఉన్నానా లేదా అన్నదే చూస్తుంటాను తప్ప ఎంతమంది నన్ను విమర్శిస్తున్నారనేది నేను చూసుకోను. ఎక్కువ మాట్లాడితే ఈ వ్యక్తి విమర్శిస్తున్నాడని నన్ను ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే నేను ఎందుకు దాన్ని ఎంజాయ్ చేస్తాను. ఎందుకంటే నా మనస్సాక్షి అంటే నాకు తెలుసు కాబట్టి, వాళ్ళు అనుకున్నట్టుగా నేను లేను కాబట్టి వాళ్ళు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. కాబట్టి ఆ యాంగిల్ లేదు కదా, కాబట్టి ఆ యాంగిల్ వాళ్ళు ఊహించుకుంటున్నారు కాబట్టి నేను ఎందుకో సంతోషం అనిపిస్తుంది నాకు. మీకు అర్థమవుతుందా? నాది విలన్ క్యారెక్టర్ కాదు, కానీ ఆ విలన్ క్యారెక్టర్ వాళ్ళు నన్ను ఊహిస్తున్నారు కాబట్టి ఓకే, నాలో లేనిది ఏదో ఊహిస్తున్నారు, సంతోషం. కానీ వాళ్ళ టైంపాస్కి జాన్ పాల్ అనే వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు అన్నది బైబిల్ మీద కాసింత అవగాహన ఉన్నవాడికి అర్థమయ్యే విషయం. ఇప్పుడు నాకేమైనా డబ్బు ఎక్కువై కారిపోతుందా? నేనేమైనా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద బంగ్లాలో నివసిస్తున్నానా? విమర్శిస్తే 10 మంది నా దగ్గరకు వస్తారా? పొగిడితే 10 మంది నా దగ్గరకు వస్తారా? ఇంత ప్రయాసపడి ఇంత వాక్యం చెప్పి ఇంతమందిని శత్రువులు చేసుకోవడం మంచి పద్ధతి అంటావా? లేకపోతే వాళ్ళని పొగిడి వీళ్ళని పొగిడి
గూగుల్ పేలు, ఫోన్పేలు, అకౌంట్ నెంబర్ పెట్టుకోవడం నాకు తెలియదు అంటావా, చేత కాదంటావా? కాబట్టి నాకు మనుషులు వద్దు. కేవలం నా కోసం సిరిలో ప్రాణం పెట్టిన ప్రభువైన యేసుక్రీస్తు నన్ను మెచ్చుకుంటే చాలు. ఆయన మెచ్చుకోవాలంటే ఆయన మెచ్చుకునేటట్టుగానే ఈ వాక్యానుసారంగానే నేను చేస్తున్నాను. కాబట్టి ప్రపంచంతో నాకు పని లేదు. హేబేలు మొదలుకొని జకర్యా వరకు హతసాక్షులు అయ్యారు కదా. ఎందుకు చచ్చిపోయారు వీళ్ళంతా? మంచోళ్ళ చెడ్డోళ్ళ? హేబేలు ఎందుకు చచ్చిపోయాడు? చివరిగా జకర్యా ఎందుకు మరణించాడు? మంచోళ్ళ చెడ్డోళ్ళు వీళ్ళు? అసలు అపోస్తులు, ప్రవక్తలు, అపోస్తులు కానీ ప్రభువైన యేసుక్రీస్తు గారు ఎందుకు మరణించారు? చెడ్డోళ్ళు అంటావా? రాళ్ళతో కూడా చంపబడ్డారు, రంపాలతో కోయబడ్డారు, క్రూర మృగాలకి ఆహారంగా వేయబడ్డారు, దిగంబరులుగా, వస్త్రహీనులుగా సొరంగాల్లో, గుహల్లో తిరుగులాడారు. ఇంత శిక్షణ అనుభవించాలని అక్కడ రాయమని మాట ఏంటి తెలుసా? అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదని ఉంటుంది. అట్టి వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు. కాబట్టి విమర్శను అనుభవించే ప్రతివాడు, విమర్శను ఎదుర్కొంటున్న ప్రతివాడు, నేను విమర్శ చేస్తున్నాను అని ఎవరైతే నన్ను అంటున్నారో వాళ్ళే మంచోళ్ళేమీ కాదు, నేను చెడ్డోనేమీ కాదు. వాళ్ళు విమర్శిస్తున్న ప్రతిసారి నాకు ఇంకా ధైర్యం వస్తుంది. నేను ప్రవక్తల దారిలోనే ఉన్నాను, అపోస్తుల దారిలోనే ఉన్నాను, ప్రభువైన యేసుక్రీస్తు దారిలోనే ఉన్నాను అన్నదే నాకు ధైర్యాన్ని ఇస్తుంది. కారణం ఏంటంటే నేను చెప్తుంది వాక్యం కాబట్టి. వాక్యం చెప్తున్నప్పుడు వాళ్ళు నన్ను వ్యతిరేకిస్తుంటే ఎస్, ఆ రోజు అపోస్తులు జరిగింది ఇదే. నా నామం నిమిత్తం మనుషులు మిమ్మల్ని దూషిస్తున్నప్పుడు, చెడ్డగా మీ మీద అబద్ధాలు పలుకుతూ ఉన్నప్పుడు, మిమ్మల్ని హింసిస్తున్నప్పుడు మీరు ధన్యులు, ఎందుకంటే మీకు పూర్వం ముందున్న ప్రవక్తలు కూడా వాళ్ళు ఇలాగే చేశారు అని యేసుప్రభువే చెప్పాడు. మీరు పరలోకం వెళ్తారా గ్యారంటీ ఉందా అన్నదానికి సమాధానం చెప్పాలి. నేను పరలోకం వెళ్తారా వెళ్ళనా అన్నది నా చివరి రోజు వచ్చినప్పుడు నాకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే నేను పరలోకం వెళ్తాను అనే బ్రతుకుతున్నాను. ఎందుకంటే నా మెరిట్స్ని బట్టి, నా డీమెరిట్స్ని బట్టి నేను పరలోకాన్ని డిసైడ్ చేసుకోవటం లేదు. కేవలం నా కోసం సిలువలో ప్రాణం పెట్టిన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఆ పాప క్షమాపణ మీదనే నేను ఆధారపడి ఉన్నా. నేను ఎంత బ్రతికినా, ఎంత బ్రతకపోయినా సరే నా మెరిట్స్ని బట్టి, డీమెరిట్స్ని బట్టి ఇవ్వడానికి ఇది ఓల్డ్ టెస్ట్మెంట్ కాదు, ఇది పాత నిబంధన కాదు. ఇది కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప ద్వారా మాత్రమే, ఆయనలో ఉచితమైన నీతి, ఉచితమైన పరిశుద్ధతను బట్టి, ఉచితమైన రక్షణను బట్టి మాత్రమే నేను పరలోకానికి వెళ్తాను అని నేను భావిస్తున్నా. చివరికి వచ్చేటప్పుడు నేను మరి ఎలా ఉంటానన్నది నాకు తెలియదు. కాబట్టి ఇప్పుడు ఈ క్షణంలో నేను మరణిస్తే నా ప్రభువైన యేసుక్రీస్తు వారిని సదాకాలం అనుభవించడానికి, ఆయనతో పాటు ఉండడానికి పరలోకం వెళ్తాను. ఆయనతో ఉండడానికే నా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కడో ఉన్నటువంటి నన్ను నా చెవిదాకా సువార్త తీసుకుని వచ్చాడు, నా మొండి హృదయాన్ని మార్చాడు, ఇంతవరకు ఆయన సత్యంలో నన్ను నడిపించాడు, ఇంతవరకు ఆయన కాపుదలని, ఆయన ప్రేమని, ఆయన భద్రతని, ఆయన హస్తాన్ని నా జీవితంలో నేను చూస్తున్నాను. కాబట్టి ఆయన పరిశుద్ధాత్మ నాకు అనుగ్రహించి, సంచికరుగా నాకు అనుగ్రహించి, పరిశుద్ధాత్మ దేవునితో నాకు ముద్ర వేశాడు. కాబట్టి ఇదంతా నేను అనుభవిస్తున్నాను. కాబట్టి ఆయన నన్ను మధ్యలో వదలడానికి కాదు రక్షించింది, ఆయనతో పాటు ఉంచుకోవడానికి. కాబట్టి ఇప్పుడు నేను మరణిస్తే నేను పరలోకం వెళ్తాను. నా నీతిని బట్టి, నా పరిశుద్ధతను బట్టి కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉచితంగా నాకు ఇచ్చినటువంటి నీతిని బట్టి, పరిశుద్ధతను బట్టి ఖచ్చితంగా పరలోకం వెళ్తాను. ఒకవేళ నేను పరలోకం వెళ్ళను అన్నప్పుడు ఇలా నేను ఉండాల్సిన అక్కరే లేదు. ఇక చివరిగా మళ్ళీ మళ్ళీ అదే మాట, విమర్శ విమర్శ విమర్శ. చాలామంది అంటున్నారు ఇలాంటి విమర్శలు చేసి మీరు చాలా సంపాదించారండి. దానికి మీరేం సమాధానం చెప్తారు? సరే, మీరు వచ్చారు, ఇప్పుడు నా దగ్గరకు వచ్చారు కదా, మరి ఎంత సంపాదించారు మీరు చూస్తున్నారు కదా. అంటే ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చాం కాబట్టి మా కంటికి కనబడుతుంది. ఎక్కడో దూరంగా ఉండి మాట్లాడేవాళ్ళు చాలామంది ఇదే మాట మాట్లాడుతూ ఉంటారు. అనేక మందిని విమర్శించి యూట్యూబ్లో వీడియోలు పెట్టి సంపాదనే ధ్యేయంగా ఈయన ఈ రకంగా చేస్తున్నాడు అన్న ప్రశ్నలో ఎక్కువ మంది లేవదీస్తున్నారు. చూడలేదు కాబట్టి వాళ్ళకి తెలియదు, మేము ఇక్కడ డైరెక్ట్గా చూసాం కాబట్టి మాకు తెలుసు. అయితే ఆ చూడని వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? దీనికి మీరే మీ ఛానల్లో ఒక వీడియో పెట్టారన్న. జాన్ పాల్ గారికి ఉన్న సబ్స్క్రైబర్లు ఎంతమంది, ఆయన వీడియోలు చూసేటువంటి వ్యూవర్స్ ఎంతమంది, ఒక్కో వ్యూస్కి అంటే 1000 వ్యూస్కి ఎంత అమౌంట్ వస్తుంది, అంటే మొత్తంగా జాన్ పాల్ గారు 133 రూపాయల కోసం వీడియోలు చేస్తున్నాడా నెలంతా అని మీరే చెప్పారు. అవును, 133 రూపాయల కోసం జాన్ పాల్ గారు నెలంతా వీడియోలు చేస్తున్నారా అని. మరి చెప్పండి, ఇప్పుడు ప్రతిరోజు వీడియో వస్తుంది యూట్యూబ్లోకి, ప్రతిరోజు ఎంత ప్రయాసపడుతున్నాను అనేది మీరు చూశారు, నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి అందరూ తెలుసు. సరే, జాన్ పాల్ గారు విమర్శ చేసి సంపాదిస్తున్నాడు అన్నది అనుకుంటున్నారు కదా, ఏ విధానంలో వస్తుంది నాకు అమౌంట్? గూగుల్ పే లేదు, ఫోన్పే లేదు, అకౌంట్ నెంబర్ లేదు, ఎలా వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది నాకు అమౌంట్? ఎవరు ఇస్తున్నారు? పోనీ ఈ విమర్శ చేసేవాళ్ళు ఒకసారి చెప్పమనండి, నేను ₹1,00,000 జాన్ పాల్ గారు పంపించాను, నాకు దానికి చెప్పలేదు సమాధానం ఏదని చెప్పండి. ఎవరో కొంతమంది ప్రేమించి నాకు
నెలకింతని అమౌంట్ పంపిస్తున్నారు. ఏది వాళ్ళ దశభాగం అంటావో లేదా కానుక అంటావో కృతజ్ఞతార్పణ అంటావో మీ దగ్గర వాక్యం వింటున్నాం కాబట్టి ఇదిగో అంటనా అని ఇస్తున్నారు. అలా నేను పోషించబడుతున్నాను తప్ప నాకు ఎక్కడి నుంచో వచ్చిందేమీ లేదు. పైగా విమర్శిస్తే డబ్బు వస్తుంది అనేది కూడా నాకు కొత్తగా అనిపిస్తుంది. ఇక్కడ పొగిడితే డబ్బు వస్తుంది కానీ కామన్ ఫాలోవర్స్ని వాళ్ళకి సంబంధించి వీళ్ళకి సంబంధించి సంపాదించుకుని డబ్బు వస్తుంది కానీ విమర్శిస్తే కూడా డబ్బులు వస్తాయా అన్నది నాకు నిజంగా తెలియదు. మీరు చెప్తుంటే కొత్తగా అనిపిస్తుంది. విమర్శిస్తే డబ్బులు రావన్నా, యూట్యూబ్ గురించి కూడా నాకు డబ్బులు రావు అంటే వస్తాయి. ఎప్పుడు వస్తాయి? 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి వస్తాయి. అది ఎంత వస్తుందంటే నా పెట్రోల్ ఖర్చులకు వస్తుంది. పెట్రోల్ ఖర్చులకి ప్రతిరోజు ఇక్కడ నుంచి మీరు దిగారు కదా, అక్కడికి వచ్చి అక్కడి నుంచి ఇక్కడికి తిరుగుతున్నాను కదా, ఈ పెట్రోల్ ఖర్చులకు వస్తుందన్న. మరి నా ప్రయాస ఇంత నిద్రలేనితనం కానీ ఇదంతా మరి ఎలాగన్నా? అయితే దేవుడు నన్ను పోషించట్లేదా? అద్భుతంగా పోషిస్తున్నాడు. భవిష్యత్తులో పోషించడా? అద్భుతంగా పోషిస్తాడు. ఎందుకంటే నన్ను పిలిచినవాడు నమ్మకమైనవాడు, నన్ను పిలిచిన నమ్మకమైనటువంటి యజమాని. నేను ఒకవేళ నమ్మకస్తుని కానివ్వ కానీ ఆయన మాత్రం నా విషయంలో ఎప్పుడు నమ్మకత్వాన్ని తప్పలేదు. అదే ఆయన స్వభావం నాకు ఇస్తున్నాడు. కానీ విమర్శల ద్వారా వస్తుంది అన్నది పచ్చబద్ధం. విమర్శల ద్వారా రాదు, ఎవరికీ రాదు. విమర్శ చేస్తున్నాడు అంటే వాడు బాధ్యత కలిగి చేస్తాడు, సంఘం మీద ప్రేమ కలిగి చేస్తాడు, యేసుప్రభు ప్రాణత్యాగం మీద ప్రేమ కలిగి చేస్తాడు, యేసుప్రభుకి లెక్క చెప్పాలని చేస్తాడు. అంతేకాని డబ్బు కోసం చేయడు. డబ్బుకి ఆశపడే వాళ్ళు విమర్శ చేయరు, మంచి మాటలు చెప్తారు, తీయటి మాటలు చెప్తారు, మనుషులను పొగుడుతారు, మెప్పిస్తారు, క్రౌడ్ని అట్రాక్ట్ చేసేటువంటి పనులు చేస్తారు. కానీ విమర్శించరు. విమర్శిస్తున్నా అంటే వాడు ఏమంటారు, సత్యాన్ని ప్రేమించేవాడు అంటాడు. అపోస్తలు కానీ ప్రవక్తలు కానీ యేసుప్రభు కానీ విమర్శ చేశారు. ఎవరిని దువ్వలేదు, ఎవరిని పొగడలేదు, ముఖస్తుతి చేయలేదు. ఇప్పుడు మీరు యూట్యూబ్లో చూస్తున్నారు కదా, రోజుకు ఒక వీడియో ఏదో ఒకటి టీవీలో వచ్చేటువంటి న్యూస్ మీద స్పందించడమో, లేకపోతే మంచి మాటలు చెప్పడమో, లేకపోతే ఆ పాస్ గారు గొప్ప దైవజనుడు, ఈ పాస్ గారు గొప్ప దైవజనుడు, ఆయన అలా చేశాడు, ఈయన ఎలా చేశాడు. ఎందుకంటే ఈ కామన్ ఫాలోవర్స్ని కలుపుకోవడానికి. ఇప్పుడు మిమ్మల్ని పొగిడానుకో మీ ఫాలోవర్స్ నా వైపు చూస్తారు, నన్ను మీరు పొగిడితే నా ఫాలోవర్స్ మిమ్మల్ని చూస్తారు. ఇలా ఏంటంటే కామన్ ఫాలోవర్స్ని సంపాదించుకోవడానికి మాత్రమే ఇలా ఉంటున్నారు తప్ప నిజంగా డబ్బు సంపాదించుకోవాలనే ఆలోచన కలిగిన వాడు నాలాగా విమర్శ చేయడు. డబ్బు రాదు. ఎన్నో సందర్భాల్లో ఏడ్చిన సందర్భాల్లో దేవుని దగ్గర, ప్రభా ఇంత చేస్తున్నా కదా, నాకేంటి లాభం అంటే మానవ బలహీనత రీత్యా. అయితే దేవుడు తక్కువ చేశాడా? తక్కువ చేయలే. కాబట్టి ఎవరైతే నాకు తెలిసి యూట్యూబ్లో విమర్శ చేసేవాళ్ళు లేరన్నా, చాలా తక్కువ ఉన్నారు, వేల మీద లెక్క పెట్టుకునే స్థాయిలో ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి, మీకు ఎలా వస్తుంది డబ్బు అని అడగండి. రాదన్న, యూట్యూబ్ కూడా డబ్బు ఇవ్వదు, అసలు దానికి వ్యూస్ కూడా రావు. ఇప్పుడు ఈ హోసన్ననో లేకపోతే బ్రదర్నో బక్సింగో లేకపోతే ఈ కల్వరి టెంపుల్ లేకపోతే పెంతెకోస్తు వీళ్ళే కదా పెద్ద పెద్ద వాళ్ళు, పెద్ద పెద్ద సామ్రాజ్యాలు ఇవే కదా. మరి ఇప్పుడు నేను కల్వరి టెంపుల్ గురించి మాట్లాడాను అనుకోండి, వీళ్ళందరూ నేను పోగొట్టుకున్నట్టే కదా. లేదా బెల్లంపల్లి గురించి మాట్లాడితే వీళ్ళందరూ పోగొట్టుకున్నట్టే కదా. హోసన్న గురించి మాట్లాడితే వీళ్ళందరూ పోగొట్టుకున్నట్టే కదా. మరి ఉండేటువంటి క్రిస్టియన్ ప్రపంచంలో ఉన్న వీళ్ళని అందరినీ పోగొట్టుకుంటే ఇంకెవరు చూస్తారు నా వీడియోలు? ఇన్ని తెలిసి నేను వీడియో పెడుతున్నా అంటే ఇంకెవరు ఇస్తారు డబ్బు? ఇప్పుడు మీరు హోసన్న అనుకోండి, ఏ సన్న గురించి నేను తప్పుగా మాట్లాడితే, తప్పుగా మాట్లాడడం కాదు ఆయనలో తప్పును చూపెడితే అప్పుడు మీరు నాకు అమౌంట్ వేస్తారా? అమౌంట్ వేయకపోగా కింద ఇంత పెద్ద కామెంట్ పెడతారు కదా, బూతులు మాట్లాడి పెడతారు. నా ఫోన్ నెంబర్ ఊరికే దొరికిందని ఇష్టం వచ్చిన సేపు మాట్లాడతారు, తిడతారు కదా. మరి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? సతీష్ కుమార్ గురించి మాట్లాడితేనే వాళ్ళ ఫాలోవర్స్ నాకేమైనా అమౌంట్ వేస్తారా? ఏసన్ గురించి మాట్లాడితేనే వాళ్ళ ఫాలోవర్స్ ఏమైనా నాకేమైనా అమౌంట్ వేస్తారా? బక్సింగ్ గారి గురించి మాట్లాడాను, వాళ్ళ ఫాలోవర్స్ ఏమైనా అమౌంట్ వేస్తారా? నేను మాట్లాడినటువంటి పాస్ట్ ఎవరో చెప్పు, మీరే అన్నారు కదా. కాబట్టి అందరి గురించి మాట్లాడాను, వాళ్ళ ఫాలోవర్స్ నాకే డబ్బు ఇవ్వరు కదా. ఉచిత సలహాలు, కామెంట్లు, బూతులు, ఉదయం మొదలుకొని సాయంకాలం దాకా ఫోన్లు. అంటే ఈ కామెంట్ల ద్వారా అమౌంట్ వస్తుందా? ఎవడో జెన్యూన్ పర్సన్ ఉంటే వాళ్ళు ఫోన్ చేసి, బ్రదర్ క్రైస్తవ సమాజంలో ఒక సంస్కరణ కోసం మీరు పాటుపడుతున్నారు, మీరు మంచి ప్రయత్నం చేస్తున్నారు, ఇలాగే కొనసాగించండి అని ఒక అప్రిషియేషన్, అంతే తప్ప ఇదిగో 1,00,000 రూపాయలు పట్టు తమ్ముడు అనేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ, ఇదిగో 10,000 పట్టు తమ్ముడు అనేవాళ్ళు లేరు ఇక్కడ. కాబట్టి విమర్శ చేస్తే కూడా డబ్బు వస్తుంది అన్నది నాకు కొత్తగా అనిపిస్తుంది. విమర్శ చేస్తే వచ్చే డబ్బు పోతుంది, వచ్చే డబ్బు పోతుంది. ఒకవేళ నేను ఇంతవరకు మాట్లాడుతున్న మాటలో నీవు అభిమానిస్తున్నటువంటి పాస్టర్ లేడనుకో, నువ్వు నాకు అమౌంట్ ఇస్తూ ఉంటావు. ఒకరోజు పొరపాటు ఆ పాస్టర్ గురించి ఎత్తాననుకో, అది కూడా ఆగిపోతుంది. కాబట్టి విమర్శ చేస్తే డబ్బు రాదు, మనుషుల దగ్గర నుంచి, ఆయన దగ్గర నుంచి వస్తుంది. నాకు ఆయన దగ్గర నుంచి కావాలి, అది రూపాయినా పర్లేదు. చివరి ప్రశ్న, ఇందాక మీరు మాట్లాడే సందర్భంలో ఇప్పుడు బైబిల్ టీచింగ్ సరిగ్గా లేదు అనే పదాన్ని ఉపయోగించారు. నేను దాన్ని బేస్ చేసుకొని అడిగేది ఏంటంటే,
ఇప్పుడు బైబిల్ టీచింగ్ సరిగ్గా లేదు కాబట్టి ఇప్పుడు ఉన్న యువతలో కొంతమందినైనా మీ టీచింగ్స్ ద్వారా అంటే ఓన్లీ యూట్యూబ్లో పెట్టే ఇప్పుడు వీడియోల ద్వారా కాకుండా ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ లాగా పెట్టి మీరు సరైన క్రైస్తవ్యాన్ని ఒక దిశలో నడిపించే ఆలోచన ఏమన్నా ఉందా? ఆ ఆలోచన నాకు ఉంది, కానీ దానికి చాలా పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, చాలా డబ్బు కావాలి, చాలామంది వ్యక్తులు కావాలి, చాలా ప్రయాస కావాలి. అయితే ఏంటంటే ఆ రోజులు పోయాయన్న, అంటే ఒక దగ్గర వచ్చి ఒక దగ్గర నేర్చుకుని ఆ రోజులు పోయాయి. ఇప్పుడు ప్రతి వ్యక్తి చేతిలో మొబైల్ ఉంది, కాబట్టి యూట్యూబ్ అన్నది బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్. ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ యూట్యూబ్లో నిలబడి మాట్లాడితే కనుక మనం చెట్టు కింద మాట్లాడచ్చు కాక, రోడ్డు పక్కన మాట్లాడచ్చు కాక, కానీ ప్రపంచంలో ఇది ఎక్కడ ఎవరు ఓపెన్ చేస్తారో ఓపెన్ అవుతుంది ఇది. కాబట్టి దీన్ని నేను బైబిల్ క్లాస్గానే భావిస్తున్నా. యూట్యూబ్లో నేను పెడుతున్న ప్రతి మాట కూడా, మన ప్రసంగాలు మీరు చూస్తే ఎక్కడ కూడా వృధాగా ఉండేటువంటి మాటలు ఉండవు. ప్రతిది కూడా వాక్యాన్ని సమర్థించేటువంటి ఉపమానాలు ఉంటాయి, వాక్యానికి సంబంధించే ఉంటాయి. కాబట్టి నేను ప్రతిరోజు ఒక ప్రసంగాన్ని ఇవ్వటం లేదు, ప్రతిరోజు ఒక పాఠాన్ని ఇస్తున్నా ప్రసంగం రూపంలో. నాకు తెలియకుండా ఎక్కడెక్కడో ఉన్నారు, ఎక్కడెక్కడో దాన్ని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మీకు ఉదాహరణ చెప్తాను. ఒక ఆయన ఫోన్ చేసి అంటే ఆయన ఉండబట్టలేక ఫోన్ చేశాడు. పాస్టర్ గారు, నా మనస్సాక్షి నా మీద దోషారోపణ చేస్తుంది, దాన్ని మీకు చెప్పాలని ఫోన్ చేశాను. ఆయన ఎవరు అంటే డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్. ఆయన చెప్పండి అన్న ఏంటి అది విషయం అన్నాను. ఏంటి అంటే నేను ఒక ప్రసంగం చేశాను, నాబాలుగుండె అని పాత ప్రసంగం. అది ఆయన సర్కిల్లో ఎవరో పిలిస్తే వెళ్ళి ఆ ప్రసంగం చేశాడంట. చేసిన తర్వాత విన్నటువంటి వాళ్ళ స్పందన చాలా బాగుందంట. అసలు ఏంటి ప్రసంగం, ఏంటి ఎంత అద్భుతంగా ఉంది అనేటట్టుగా చాలా ఆయన్ని పొగుడుతున్నారంట. ఆయన పొగుడుతున్న ప్రతిసారి ఆయన, ఇది నా ప్రసంగం కాదు కదా, ఇది జాన్పాల్ గారిది కదా, కాబట్టి ఈ క్రెడిట్ ఆయనకు పోవాలి. వెంటనే ఆయన కాల్ చేసి, అన్న మీరు చెప్పినటువంటి ప్రసంగాన్ని నేను ఇక్కడ చెబితే నాకు ఇంత అప్రిషియేషన్ వచ్చిందన్న, నేను చెప్పాలి అని నాకు ఫోన్ చేసేంతవరకు ఆ వ్యక్తికి మనశ్శాంతి లేదంట. అంటే నేను దొంగలు ఇస్తున్నానేమో జాన్పాల్ గారి ఆ అప్రిషియేషన్ అని నాకు ఫోన్ చేసి చెప్పి, అన్న నేను మీ ప్రసంగాలు వాడుకోవచ్చు అన్నాడు. అన్న అది నా ప్రసంగం కాదు, దేవుడు నాకు ఇచ్చింది, మీకు ఎలా ఇష్టం ఉంటే అలా వాడుకోండి, దేవుని మహిమ కోసం మీరు వాడుకోవాలని పెట్టానని నేను చెప్పాను. తర్వాత ఒక సహోదరి ఆసాపు కీర్తన అని 73వ కీర్తన గురించి నేను మాట్లాడితే ఆ ప్రసంగం చేసిందంట. తన మందిరంలో చేస్తే, కూడికలో చేస్తే అక్కడ చాలామంది పొగిడారంట. ఒక ఆయన అడిగాడంట, అమ్మ ఇది నీ ప్రసంగం కాదు, దీని వెనకాల పెద్ద తలకాయ ఉండాలి, అంటే నీ వయసుకు వచ్చిన ప్రసంగం కాదు ఇది నీ అనుభవం కాదు, దీని వెనకాల ఎవరో ఒక పెద్ద వ్యక్తి ఉండాలి, ఆ వ్యక్తి ఎవరమ్మా అని అడిగాడంట. అప్పుడు నా పేరు చెప్పిందంట. అది చెప్పి నాకు తను ఫోన్ చేసింది, దాన్ని చెప్పడానికి ఫోన్ చేసింది. అన్న కనీసం మీ ప్రసంగాన్ని కాపీ కొట్టినా సరే గుర్తుపట్టేస్తున్నారన్న, ఎవరిది ఇది అని అడుగుతున్నారు, అంటే అంత లోతుందన్న మీ మాటల్లో, మీరు చెప్పే వాక్యంలో అని తను ఇలా ఒకటి కాదు రెండు కాదు ప్రతిరోజు అప్రిషియేషన్ కాల్స్ వస్తున్నాయి. అలాగే నన్ను బూతులు మాట్లాడేటువంటి కాల్స్ కూడా వస్తున్నాయి. నేనేం చెప్తున్నాను అంటే బైబుల్ టీచింగ్ అన్నది ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టి జరిగే స్థాయి దాటిపోయి యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది. ఒకవేళ నేను ఒక బిల్డింగ్ కట్టి చెప్తే కనుక రోజుకు ఒక్కటే ప్రసంగం చెప్పగలుగుతాను. కానీ నా ఛానల్లోకి వెళ్తే మీరు రోజుకు 4 ప్రసంగాలు వినొచ్చు, రోజుకు 10 ప్రసంగాలు వినొచ్చు, మీ ఓపికను బట్టి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు నేను చెప్తున్నది బైబిల్ టీచింగే, బైబిల్ క్లాసులే నేను చెప్తూ ఉన్నది. అందుకనే ప్రతి వచనాన్ని టచ్ చేస్తూ వెళ్తున్నాను, వాక్యం చెప్తూ ఉన్నాను. ప్రతి వచనాన్ని చెప్తూ ఎందుకు వెళ్తున్నాను అంటే బైబిల్ టీచింగే. నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను, కానీ అవతల ఎవరు చూస్తున్నారో నాకు తెలియదు, ఈరోజు తెలియదు. నేను చనిపోయిన తర్వాత ఎంతోమంది బయటకు వస్తారు, లేదా ఇప్పుడే ఆయా ప్రాంతాల్లో వాడబడుతున్నారు. నా ప్రసంగాలను బట్టి వాటిని నేర్చుకొని ఇప్పుడే చాలామంది వాడబడుతున్నారు. మొన్న ఒకైనా బైబుల్ టీచర్ ఒకైనా ఫోన్ చేశాడు హైదరాబాద్ నుంచి. ఆయన ప్రతి సంవత్సరానికి 30 మెంబర్స్ 50 మెంబర్స్ ఎంతమందినో బయటికి రిలీజ్ చేస్తాడు. అంటే 1 year ఈ బైబుల్ టీచింగ్ ఇచ్చి రిలీజ్ చేస్తుంటాడు. ఆయన కాల్ చేసి ఏమన్నాడు అంటే, బ్రదర్ నాకు బైబుల్లో కొన్ని సందేహాలు ఉన్నాయి, ఆ సందేహాలు నివృత్తి చేయగలిగిన ఏకైక వ్యక్తి నీవే నాకు అర్థమైంది, మీ ఫ్రీ టైం చెప్తే ఆ టైంలో నేను ఫోన్ చేస్తాను అన్నాడు. ఎవరు? బైబుల్ కాలేజ్ పెట్టి అందులోంచి స్టూడెంట్స్ బయట పంపిస్తున్నటువంటి వ్యక్తి నాకు కాల్ చేసి, నా ప్రశ్నలకు మీరు మాత్రమే సమాధానం చెప్పగలరని నేను అనుకుంటున్నాను, మీ ఫ్రీ టైం చెప్పండి నాకు కాల్ చేశాడు. సో ఏంటంటే బైబుల్ టీచింగ్ చేస్తున్నటువంటి ఆ వ్యక్తి సందేహాలు నివృత్తి కోసం నన్ను అడిగాడు, ఫ్రీ టైం అడిగాడు. మరి ఇది బైబుల్ టీచింగ్ కదా, బైబుల్ కాలేజ్ కదా. జీసస్ క్రైస్ట్ ది ఓన్లీ సొల్యూషన్ అనేది బైబుల్ కాలేజ్. ఇది ఉల్ఫ్ షీప్స్ క్లోతింగ్ అనేది కూడా బైబుల్ కాలేజే. ఇది జీసస్ క్రైస్ట్ ది ఓన్లీ సొల్యూషన్ అన్నది ఏ బైబుల్ క్లాస్ అంటే లేఖనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటి యాంగిల్లో బైబుల్ కాలేజ్ ఇది మొదటి ఛానల్. రెండవ ఛానల్ ఏంటంటే
బైబిల్ని ఎవడైనా వక్రంగా మాట్లాడితే, వాక్యాన్ని ఎవడైనా వక్రీకరిస్తే ఎలా ఎదురించాలి, వాడిని ఎలా నిలదీయాలి, ఎలా ప్రశ్నించాలి, ఎలా వాక్య వ్యతిరేకతని గుర్తుపట్టాలి అనేటువంటి బైబిల్ కాలేజ్ అది. సో ఈ రెండు కూడా రెండు కన్నులు లాంటివి, రెండు బైబిల్ కాలేజీలు ఇవి. వాక్యం ఏంటన్నది జీసస్ క్రైస్ట్ ది ఓన్లీ సొల్యూషన్ అయితే, వాక్యం కాని దాన్ని ఎలా ఉపేక్షించకూడదు, ఎలా వదిలిపెట్టకూడదు, ఎలా వాళ్ళని నిలదీయాలి, ఎలా వాళ్ళని ఖండించాలి, ఎలా బుద్ధి చెప్పాలి, ఎలా వాక్య వక్రీకరణ గుర్తుపట్టాలి అనేటువంటి బైబిల్ కాలేజ్ అది. కాబట్టి నా రెండు ఛానళ్ళు రెండు బైబిల్ కాలేజీలు. అయితే బిల్డింగ్ రూపంలో లేవు, సోషల్ మీడియాలో ఛానల్ రూపంలో ఉన్నాయి. గుర్తుపట్టిన వాళ్ళు ఇప్పటికే ఫాలో అవుతున్నారు, ప్రతిరోజు ఫాలో అవుతున్నారు, వాక్యాన్ని నేర్చుకుంటూ ఉన్నారు. కాబట్టి మీ విషయానికి వస్తే, నా దగ్గర అంత డబ్బు లేదన్నా, ఈ చిన్న రూమ్ కట్టుకోవడానికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. నా ఆర్థిక స్థోమత మీరు చూస్తున్నారు కదా. కాబట్టి బైబిల్ కాలేజ్ కట్టి ఇంత చేసేంత ఇక్కడ ఉన్నా సరే, అది చేతల్లోకి వచ్చేటప్పటికి అప్పటికి నేను ఉంటాను నాకు కూడా తెలియదు. అంతవరకు ఏంటంటే యూట్యూబ్లో నా రెండు ఛానళ్ళు రెండు బైబిల్ కాలేజీలు. ఇంతకు మించి బైబిల్ కాలేజీ నేను పెట్టలేను నా స్తోమతను బట్టి. మరి భవిష్యత్తులో ఏమో దేవుడి ప్రణాళిక ఎలాగుందో నాకు తెలియదు, కాబట్టి అప్పుడు చూద్దాం. ప్రజలడన్నా చాలా సంతోషం. వందనాలన్నా. మీ సమయాన్ని మాకు వెచ్చించి మా ప్రశ్నలు, మా తరపున అనేక మంది ప్రశ్నలకి మీరు చాలా చక్కగా సమాధానం చెప్పారు. సో చూస్తున్న వాళ్ళందరికీ నేను చెప్పదలుచుకున్నది అంటే, ఇప్పుడు దాకా మాట్లాడిన మాటలను బట్టి నాకు అర్థమవుతున్న ఎసెన్స్ ఏంటంటే, వాక్యం అనేది రెండంచులు కలిగిన ఖడ్గం. రెండంచులు కలిగిన ఖడ్గం అయినప్పుడు అది ఎటు తిప్పినా సరే దెబ్బ తగలడం ఖాయం. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏ వాక్యం చెప్పినా కానీ అది ఖచ్చితంగా మనిషి హృదయానికి తగిలి తీరాలి. కానీ ఈరోజు రెండంచులు కలిగిన ఖడ్గానికి రెండు వైపులా తేనె కనపడుతుంది. సో ఈ తేనె కనపడటం వల్ల ఎక్కువ మందికి దెబ్బ తగలట్లేదు. ఈ దెబ్బ తగలకపోవటం వల్ల కూడా సరైన మారు మనసు లేక వాళ్ళ గమ్యం గురి ఎట్లా ఉందో కూడా అర్థం కావట్లేదు. సో ఈరోజు అన్నగారు మాట్లాడిన మాటలను బట్టి ఖడ్గం అనేది ఎలా ఉపయోగపడిద్ది అనే విషయాన్ని చాలా స్పష్టంగా వివరించారు. మీ అందరికి కూడా అర్థమైందని అనుకుంటున్నాను. మరొకసారికి మీ తరపున, నా తరపున అన్నకే ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ అన్న.